చూడు ఎలా పట్టరా. ఇగో ఇగో ఇవి కూడా ముక్కలు శుభ్రంగా కడిగి ఫ్రెష్గా పెట్టాను. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండి తింటుంది చూడు, నిమ్మకాయ పిండి ఉన్నది. నీగో అందులో పిండు. ఇదిగో పసుపు, ఉప్పు తీసుకురా, బాగా కలుపు. మొత్తం ముక్కలకు పట్టాలా నిమ్మరసం, పసుపు, ఉప్పుని. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపు. ముక్క పట్టాల బాగా. అది రైట్, పట్టింది కదా. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలరా. ఇప్పుడు ఆ పేనం ఎలా పట్టరా పొయ్యలకి. ఇలా అరగంట అయింది కదా, ఆ చేప ముక్కలు పట్టుకొచ్చి. ఇక పట్టుకొచ్చిన. ఇప్పుడు ఇందులో వరిపిండి, ఇది కార్న్ఫ్లోర్, ఇది కారం, ఇది గరం మసాలా కలుపు. మొత్తం ప్రతి ముక్కకి పట్టాల, ముక్కకే. ఒక్క చుక్క నీళ్ళు వేసుకుని రా, కొంచెం పలచకెత్తాలి, చేతికి అవుద్ది కొంచెం. చాలు. దాని నూనె పోయి. ఇప్పుడు ఏనా ఏయ్ నెమ్మదిగా. కాకా అయిపోయినాయి, ఇక చేతులు కడుక్కురా. ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి రా, ఇవి కూడా పొయ్యి కట్టేద్దామా. కట్టేయి. ఇలా తీసుకో, ప్లేట్ తీసుకో. రైట్, ముందుగా ఒక బేసిన్లో కొరమీను ముక్కలు తీసుకొని అలా నిమ్మరసం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. దీని తర్వాత అందులో బియ్యం పిండి, కార్న్ ఫ్లోరు, కారం, గరం మసాలా, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది అయినాక పెనం పైన నూనె పోసి రెండు వైపులా కాల్చుకొని దించుకుంటే కొరమీను వేపుడు రెడీ.